నీలిమ ఇప్పుడే కావలి నుంచి షర్మిల బయలుదేరారు. కందుకూరు పనలూరు మీదుగా కనిగిరికి రీచ్ అవుతారు. కనిగిరికి సరిగ్గా 11:15 టైంలో కనిగిరికి షర్మిల రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గం ఉన్నటువంటి 6 మండలాల్లో భారీ సంఖ్యలో జనం తరలి వస్తున్నారు. ఆమె చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇచ్చేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున పామూరు బస్టాండ్ సెంటర్కి చేరుకున్నారు. దాదాపు ఇటు చూసుకుంటే ఇటు కనిగిరి కాన్స్టిట్యున్సీతో పాటు పక్కా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ కూడా ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె చేస్తున్న ఒక ఉద్యమం నిజాయితీపరమైన ఉద్యమానికి ఆమె మద్దతు తెలియజేస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఒక 3000 కిలోమీటర్ల పైచిలకు పాదయాత్ర చేసిన తర్వాత ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా మరోసారి సమైక్య శంఖారావం పేరుతోటి ప్రజల ముందుకి వస్తున్న షర్మిలకు మద్దతు తెలియజేయడం కోసం పెద్ద ఎత్తున వస్తున్నారు. ఎందుకంటే చాలా మంది వీరిలో స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రం జలయజ్ఞం ప్రాజెక్టు ఇప్పుడు ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరికి ఎండగడుతూ చంద్రబాబు టీడీపీ ఏదైతే ఉందో చంద్రబాబు బాధిత రహిత్యాన్ని దుయ్యబడుతూ సమైక్య శంఖారావం పేరుతో వస్తున్న షర్మిలకు బ్రహ్మరథం పట్టేందుకు ప్రజానికం మొత్తం ఇప్పటికే తరలి వచ్చారు. ప్రస్తుతం ఈ రోజు ఉదయం 11 గంటల తర్వాత ఇక్కడ భారీ బహిరంగ సభ ఉంటుంది. ఆ తర్వాత జిల్లాలోనే మరో కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ మార్కాపురంలో భారీ బహిరంగ సభ ఉంటుంది. ఆ తర్వాత ఈ రోజుకి అక్కడే ఆమె బస్ చేస్తారు. మరుసటి రోజు తిరుపతి మీదుగా వినుకొండ బయలుదేరి వెళ్తారు. ప్రస్తుతం కనిగిరిలోని పామూరు బస్టాండ్ సెంటర్ లో ఉన్నాం. ఆ పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ సంబంధించిన సమన్వయకర్త మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి గారు ఉన్నారు. అలాగే మాజీ జెడ్పీటీసీ బన్నీతో పాటు పార్టీ కార్యకర్తలు అభిమానులు ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నారు. ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సమైక్య శంఖారావానికి సంబంధించి ఆమె చేస్తున్న ఉద్యమానికి వాళ్ళు ఏ విధంగా మద్దతు తెలియజేస్తారని తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి. దాదాపు 3000 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేసిన తర్వాత ఆమె ఏమాత్రం కూడా రెస్ట్ తీసుకోకుండా మరోసారి జనం ముందుకు రాబోతుంది సమైక్య శంఖారావం పేరుతో. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆమె పట్టుదలని దృఢత్వాన్ని మీరు ఎట్లా చూస్తారు? మహానేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తనయురాలు షర్మిలమ్మ గారు ఈరోజు బస్సు యాత్రకు సెప్టెంబర్ 2వ తేదీ నుంచి కూడా ఆమె నిర్విరామంగా అన్ని ప్రాంతాలను కలిగి తిరుగుతూ ఉంది. వేలాది మంది జనాలు, మహిళలు, యువకులు, పెద్దలు అందరూ కూడా నీరాజనాలు పెడతా ఉన్నారు. ఆమె యాత్రలో నిజాయితీ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారటానికి ఇద్దరు కారకులు. ఒకరు సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ. రెండో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధినేత. వీళ్ళిద్దరూ ఒకరేమో కొడుకు కోసము, చంద్రబాబు గారేమో ముఖ్యమంత్రి పదవి ఆయనకు ఆకాశంలో కళలో కనపడతా ఉంది. అందుకోసం ఇద్దరు స్వార్థపూరితంగా ఆలోచించి రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి దుష్టబుద్ధితో పన్నాగం పన్నినారు. దానికి యావత్ ప్రజలు, అన్ని వర్గాల వారు ఏకమైపోయి ఈరోజు నిలవరిస్తా ఉన్నారు. అందుకు షర్మిలమ్మ చేస్తున్నటువంటి నిజాయితీపూర్వకమైనటువంటి యాత్రకు బ్రహ్మరథం పడుతా ఉన్నారు. ముఖ్యంగా మహానేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారే ఉంటే నిజంగా ఈరోజు తెలంగాణ అంశమే ప్రస్తావనకు వచ్చేది కాదు. కేసీఆర్కి అంత దమ్ముండేది కాదు. 2009 ఎన్నికల్లో అద్దంకి, ప్రకాశం జిల్లా అద్దంకి వచ్చిన ఆయన ఒక మాట చెప్పినాడు, ఈ మహాకూటమిని గెలిపిస్తే హైదరాబాద్ పోవాలంటే వీసా తీసుకోవాల్సి వస్తుందని చెప్పిండు. అట్లాగే జగనన్న ఆనాడు డిసెంబర్ 9 ప్రకటన వెలువడిన వెంటనే పార్లమెంటులో సమైక్య ప్లే కార్డు పట్టుకున్నారు. వాళ్ళిద్దరు నాయకుల యొక్క చిత్తశుద్ధికి ఇది నిదర్శనము. చంద్రబాబు గాని, కాంగ్రెస్ నాయకులు గాని ఈరోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కారణమని ఈరోజు ఆరోపిస్తున్న దుర్మార్గంగా ఇవన్నీ ప్రజలు అందరికీ తెలుసు, వాస్తవాలని కూడా తెలుసు. అసలు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారే నిజంగా ఈ రోజు ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ రాష్ట్ర ప్రజలకింత దౌర్భాగ్య పరిస్థితి వచ్చేది కాదు. ఆ మహానేత ఉంటే వెలుగొండ ప్రాజెక్టు జలాలు కూడా మనకు వచ్చేది. ఈ రోజు వెలుగొండ ప్రాజెక్టు 4,32,000 ఎకరాలకు నీరందించేటువంటి ఆ ప్రాజెక్టు ఈ రోజు ప్రశ్నార్థం అయిపోయింది. నికర జలాలు కూడా ఈ రోజు మహారాష్ట్ర, కర్ణాటక 2 రాష్ట్రాలు కూడా కుమ్మక్కై నికర జలాలు రానియకుండా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాకుండా చేస్తా ఉన్నాయి, పన్నాగం పన్నుతా ఉన్నారు. 42 మంది పార్లమెంట్లు ఉంటేనే ఎదుర్కోవడం కష్టం. బాబ్లీ, నారాయణపూర్ దగ్గర, అట్లాగే ఆల్మట్టి డ్యామ్లు ఎత్తు పెంచి కట్టలు కడతా ఉన్నారు. ఇంకా కూడా మనము రాష్ట్రం ముక్కలైపోతే సీమాంధ్రతో పాటు తెలంగాణ కూడా నష్టపోతుంది. ఇది తెలంగాణ సోదరులను కేసీఆర్ స్వార్థ బుద్ధితో ఈ యొక్క ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టింది. ఈ రోజు నిజంగా కష్టాల్లో ఉన్నది శ్రీకృష్ణ కమిటీ ప్రకారం ఈ రోజు సీమాంధ్ర ప్రజలు ఎనుకబడినతనానికి నిదర్శనం అనేది 60 కోట్లు ఖర్చు పెట్టి ఒక జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, చంద్రబాబు వైఖరి మీరు ఎలా తప్ప ఈ విషయంలో ఆయన యాత్రను, శర్మిల యాత్రను ఏ రకంగా చూస్తారు? మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం పాటుపడిన కుటుంబం, ఏకైక కుటుంబం